డయాబెటిస్ ఉన్నవారు కాలానుగుణంగా మందులు మార్చాల్సిన అవసరం ఉంది. డయాబెటిస్ టైప్ మారినా, బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినా, పాత మందులు సమర్థంగా పనిచేయలేకపోవచ్చు. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. డయాబెటిస్ మందులు మార్చాల్సిన పరిస్థితిని తెలిపే 8 లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మందులు ఎందుకు మారాలి అనేది తెలుసుకోవాలి. మందులు ఎందుకు మారుస్తాం? ఒకవేళ ఆ మందుల వల్ల ప్రయోజనం లేనట్లయితే, లేదా ఆ మందులు కిడ్నీ సమస్యల వల్లో, లేకపోతే లివర్ సమస్యల వల్లో, లేకపోతే గుండె సమస్యల వల్ల వాడకూడని పరిస్థితి కనుక ఉన్నట్లయితే అప్పుడు ఆ మందులు మారవలసి ఉంటుంది. అంటే మందులు పని చేస్తున్నాయా లేదా అని మనకి ఎప్పుడు తెలుస్తుంది? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పినటువంటి విధంగా HbA1c రక్త పరీక్షో, లేకపోతే ఫాస్టింగ్ బ్లడ్ షుగరో, లేకపోతే పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగరో కనుక చెక్ చేసుకున్నట్లయితే మాత్రమే మనకి ఆ మందులు పనిచేస్తున్నాయా లేదా అనేది తెలుస్తుంది. అట్లనే దాంతోపాటు క్రియాటినిన్ అంటే కిడ్నీ రక్త పరీక్ష, అట్లనే లివర్ ఫంక్షన్ టెస్ట్ లాంటివి కూడా కొన్ని సందర్భాల్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా చేసుకుంటున్నట్లయితే అప్పుడు మనకి ఆ మందులు మనకున్నటువంటి పరిస్థితికి సెట్ అవుతాయా లేదా. ఒకవేళ సెట్ కానట్లయితే ఆ మందులతో పాటు ఇంకా ఎక్స్ట్రా మందులు ఏమైనా వాడుకోవాల్సి ఉంటుందా అని చెప్పి డాక్టర్ గారు చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రతిరోజు మందులు వాడుతున్నా బ్లడ్ షుగర్ కంట్రోల్ కాకపోవడం, టెస్టుల్లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా రావడం వంటి లక్షణాలు కనిపిస్తే మందులు సరిగా పనిచేయడం లేదని భావించాలి. కొంతమందికి షుగర్ స్థాయిలు పడిపోతాయి, తల తిరగడం, చెమట పట్టడం, బలహీనంగా అనిపించడం వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మందులు లేదా వాటి డోసేజ్ మార్చాల్సి ఉంటుంది. డయాబెటిస్ మందులు వాడిన తరువాత వాంతులు, గ్యాస్, పొట్ట సమస్యలు, తలనొప్పి తరచూ వస్తుంటే ఆ టాబ్లెట్లు మీ శరీరానికి పడడం లేదని అర్థం. తక్కువ సమయంలో బరువు పెరగడం లేదా తగ్గడం కూడా మందులు సరిగా పనిచేయడం లేదు అనడానికి సంకేతంగా భావించాలి. డాక్టర్ను సంప్రదించి కన్ఫర్మ్ చేసుకోవాలి. బట్ ముఖ్యంగా మీరు ఒకసారి గమనించాల్సింది ఏంటంటే, డయాబెటిక్ ట్రీట్మెంట్లో మెడిసిన్ అనేది ఒక ఇంపార్టెంట్ రోలే. కాకపోతే డైట్ పరంగా మీరు జాగ్రత్తగా ఉండడం, వాకింగ్ రెగ్యులర్గా చేయడము, స్ట్రెస్ని తగ్గించుకోవడం ద్వారా కూడా షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇతర మెడికేషన్స్తో పాటు డయాబెటీస్ మందులు తీసుకుంటే వాటి ప్రభావం తగ్గిపోతుంది. గర్భధారణ సమయంలోనూ డయాబెటీస్ మందులు మార్చాల్సి రావచ్చు. జీవనశైలిలో మార్పులు వచ్చినప్పుడు కూడా ఈ మందులను మార్చాల్సి వస్తుంది. రోజు వ్యాయామం చేయడం, మంచి డైట్ పాటించడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గితే మందుల డోస్ కూడా తగ్గించుకోవాలి. డయాబెటీస్ మందులు ఏళ్ల తరబడి ఒకటే వాడాలని లేదు. డయాబెటీస్ ఒక దీర్ఘకాలిక సమస్య కాబట్టి మందులు మారుతూ ఉంటాయి. కొత్త లక్షణాలు కనిపించినప్పుడు వైద్యులను సంప్రదిస్తే మంచిది.